ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు బిట్టు గల ఒక వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ హెచ్ఎంఆర్ పరిధిలోని 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు RRR అలైన్మెంట్ను ఖరారు చేస్తూ హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో డిజిటల్ మ్యాప్తో సహా ఔటర్ రింగ్ రోడ్డు అవతల 8 జిల్లాలు, 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలలోని ఏ సర్వే నంబర్ల వెంట RRR వెళ్తుందనే వివరాలను ప్రకటించింది. దీనిపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తామని తెలిపింది. వ్యక్తులు కానీ సంస్థలు కానీ తమ అభ్యర్థనలను వచ్చే నెల 15లోగా హెచ్ఎండిఏ కమిషనర్ పేరుతో అందజేయాలని సూచించింది. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రాథమిక నోటిఫికేషన్, డిజిటల్ మ్యాప్, ఇతర వివరాలను శనివారం హెచ్ఎండిఏ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. దీని ప్రకారం రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా RRR వెళ్ళనుంది. ఇక దీనికి సంబంధించిన ఫైల్ వివరాలు అన్నీ మీకోసం వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇవ్వబడింది. ఈ లింక్ ద్వారా అనెక్చర్ A-B ఫైల్ మరియు హెచ్ఎండిఏ వారు కొత్తగా విడుదల చేసిన RRR మ్యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీకు సంబంధించిన ఊరు, సర్వే నంబర్లు ఏవైనా లిస్ట్లో ఉన్నాయా క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 1 ఎకరం. ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవే 167 నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు, ఎలాంటి మట్టి రోడ్డు ఉండదు. తోటలు, కూరగాయలు మరియు ఇతర పంటలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. హద్దులు పూర్తిగా ఫిక్స్ చేసి ఉన్నవి. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి. దీని రోడ్ ఫేసింగ్ సుమారు 200 ఫీట్లు ఉంటుంది. ఫేసింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి భాగాలుగా విభజించి తదుపరి అమ్మకాలకు కూడా వినియోగించవచ్చు. మంచి చదరపు ఆకారం గల బిట్టు, 33 ఫీట్ల బీటీ రోడ్డు. వీడియోలో చూస్తున్నట్టు అన్ని రకాల పంటలకు ఉపయోగపడే సారవంతమైన నేల. గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. నీటికి ఎలాంటి కొరత లేదు. ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు. ఊరి నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ప్రతి వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మీకు తప్పకుండా వివరించడం జరుగుతుంది. ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 నుండి అన్ని కాస్రా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోండి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, తనిఖీలు, పర్సనల్ ఒపీనియన్లు, లీగల్ ఒపీనియన్లు, డిజిటల్ భూమి సర్వేలు, టీపెన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం, ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే పూర్తి ఎకరం భూమి విలువ 75 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధర కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము. అన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి. ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.